ఒక్కొక్క హైవేలో ఒక్కొక్క ల్యాండ్ తీసుకోవాలి కొంతమందికి ఉంటారు. కొంతమందికి ఏంటి అంటే మనం ఇదే హైవేలో తీసుకోవాలి, ఇక్కడ తీసుకోకపోతే జీవితం లేదన్నట్టుగా ఉంటారు కొంతమంది. సో కొంతమంది ఏం చేస్తారు, ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఫామ్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక 2 లక్షలకో 3 లక్షలకో 4 లక్షలకో 5 లక్షలు. అవును అవును. సో ఏంటంటే అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కస్టమర్లకి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నిజానికి సిటీ ఎక్స్పాన్షన్ చాలా దూరం వెళ్ళిపోయిందండి. అవును మేడం, చాలా దూరం అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. అవును. ఇదే సిటీ ఇది కాదు అని అనడానికి లేదు ఇప్పుడు. ఎక్కడికక్కడే సిటీ అయిపోయింది. ఎక్కడికక్కడే గట్టిగా చెప్పాలంటే వాళ్ళ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళి షాపింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అవును. ఇప్పుడు మీ ప్రెసెంట్ ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, మీరు ఎలా సేల్ చేస్తున్నారు, అంటే ఎన్ని రోజులకు మనకి ఎంతో కొంత రిటర్న్ వచ్చే అవకాశం ఉందంటారు మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మేడం, ఏ హైవేలో ఇన్వెస్ట్ చేసినా సరే డెవలప్మెంట్స్ని బేస్ చేసుకుని, ఉదాహరణకు మనకు ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం మేడం, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ డెవలప్మెంట్స్ చూసుకుంటాం. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉంటేనే మనం వెంచర్ అక్కడ చేయగలం. ఎందుకంటే ఈ రోజు కస్టమర్లకి మన మార్కెటింగ్ వాళ్ళు ఏదో ఒక మాట చెప్పేసి అమ్మేస్తారు, ప్రాబ్లం కాదు. బట్ అలా కాదు కదా, రేపు ఇక్కడ తీసుకున్నప్పుడు మళ్ళీ మనతో జర్నీ రావాలి, నమ్మకంతో మళ్ళీ మనకి దగ్గర నమ్మకంతో రావాలి. అందుకని నేను ఏం చేస్తానంటే మన లీగల్ టీం ఉన్నారు, లీగల్ టీంతో డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేపిస్తాం. దాని తర్వాత మనం డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తాం. సాయిల్ ఏదుందో చూసుకుంటాం, ఇక్కడ బోరు పడుతుందో లేదో చూసుకుంటాం, రోడ్డుకి దగ్గరుందో లేదో చూసుకుంటాం, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఈసీ కరెక్ట్గా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. చూసుకున్న తర్వాత మనం ఒక 3 months అనలైజ్ చేసి దాని తర్వాత వెంచర్ స్టార్ట్ చేస్తాం. ఊరికే వచ్చేసి ఆ మోల్ తీసేసుకొని తక్కువకి వస్తుంది కదా, అలా చేయమన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మరి ఒక 10,000 ఉన్న చోట వేరే వాళ్ళు ఒక 10,000 అమ్ముతున్నారు, మనం 8,000కే ఇస్తాం. ఎందుకంటే మనం మార్కెట్లో కాన్స్టెంట్గా ఉండాలనుకున్నాం, కాన్స్టెంట్గా మార్కెట్లో ఉండాలి. సో అటు ఇటు అయినా పర్లేదు, ఆ లాభాలు ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువైనా పర్లేదు, మనం ప్రజల్లోకి వెళ్ళాలి. కస్టమర్ల దృష్టిలో శ్రీకుష వెంచర్స్ అంటే ఒక బెటర్ ప్రైస్కి ఇస్తుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర తీసుకున్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం మనం. అవును అని ఒక వీడియోలో చెప్పారు మీరు. అవును మేడం, అవును. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే మన దగ్గర ఒక కస్టమర్ తీసుకునింది మేడం, ఒక ఆమె వాళ్ళ హస్బెండ్కి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని అడిగారు. లేదని చెప్తానే ఒక 20 lakhs అవుతారమ్మా అని చెప్పారు. సో ఆమె డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి, సార్ మేము తీసుకున్నాం కదా ల్యాండ్, మీకే ఇచ్చేస్తాను, అయ్యో నాకు ఎంతో కొంత ఇవ్వండి సార్, మీరు దాదాపు ఒక 50% ఖర్చు చేసుకోమని కన్నీళ్ళు కార్చుకుంటే చెప్పింది. ఆ కన్నీళ్ళ నుంచి పుట్టిండే హెల్త్ ఇన్సూరెన్స్. సో నాకు అనిపించింది, మనం ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వకూడదు, మనం నమ్మి మన దగ్గర డబ్బులు పెట్టినప్పుడు మనం వాళ్ళకి వెల్త్ ఇవ్వాలి, హెల్త్ ఇవ్వాలి నాకు ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే అలా బాధపడిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది, కళ్ళ ముందు కదులుతుంది. ఆ ల్యాండ్ మీకే ఇచ్చేస్తాను సార్ 50%, మీరు ఖర్చు చేసేసుకుని రిమైనింగ్ ఇవ్వండి సార్, నాకు చాలా నీడ్ ఉంది సార్, ఏమనుకోకండి అని చెప్పారు. బట్ నేను ఆ ల్యాండ్ మీకే ఉందండి అమ్మా అని చెప్పి ఎంతో కొంత హెల్ప్ చేశాను, మన వాళ్ళ దగ్గర నుంచి అదేది చేపించాను. సో దాంతో కొంచెం ఇప్పుడు పర్లేదు, కొంచెం బాగున్నారు. బట్ అప్పుడు ఏదైతే అమ్మాలనుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో అప్పుడు 15 lakhs 20 lakhs పోయే ల్యాండ్ ఇప్పుడు 45 lakhs అయింది. దట్స్ సో నైస్, రియల్లీ 45 lakhs అయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి చదువుకు ఉపయోగపడుతుంది అది. సో నేనేమంటానంటే మేడం, ఏదైతే ఈ సిచ్యువేషన్స్ ఆ రోజు నేను అనుకోవచ్చు, ఈమె 50% అడుగుతుంది, మనం ఇచ్చింది 30 lakhsకి ఇచ్చాము, 25 lakhsకి ఇచ్చాము, మనం 12,50,000 ఇచ్చేసి మనం తీసేసుకోవచ్చు ల్యాండ్, సో వాళ్ళకి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. బట్ ఏంటంటే సందర్భాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని ఏదైతే ఉందో మన అవకాశంగా మార్చుకోవాలనుకుంటే అప్పుడే మార్చుకునేవాడిని, అలా మార్చుకోవాలనుకోలేదు. సో అందుకనే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళ రిలేషన్స్కి చెప్పారు, వాళ్ళు మళ్ళీ వచ్చి కొంటున్నారు, మళ్ళీ మన శ్రీకుష వెంచర్స్లో జర్నీ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి మనం అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు, మన దగ్గర డబ్బులు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు వెల్త్ ఎలాగో వస్తుంది, మన శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. దట్స్ సో నైస్ అండి, రియల్లీ దట్స్ అమేజింగ్. యాక్చువల్లీ అంటే మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఏదైనా ఉందండి? ఉంది మేడం. సో ఏంటంటే మేడం, చాలామంది లోన్స్కి వెళ్తుంటారు. అవును, లోన్స్కి వెళ్ళినప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే సిబిల్ మెయింటైన్ చేయరు. సిబిల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు సిబిల్ లేదు సో మీకు లోన్ రాదండి ఏమనుకోకండి చెప్తారు. వీళ్ళు అప్పటికే డౌన్ పేమెంట్ కట్టేసి ఉంటారు, డౌన్ పేమెంట్ కట్టేసి మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి వస్తారు, సార్ ఇట్లా లోన్స్ రాలేదు అని చెప్పి. సో అవన్నీ ఆలోచన చేశారు. ఎక్కడో వాళ్ళకి తెలియని లోన్, ఒక చిన్న లోన్ ఉంటుంది, ఎప్పుడు తీసేసుకుంటారు. అది ఆ చిన్న లోన్ 2,000 5,000 చిన్న అమౌంట్, ఆ అమౌంట్ లో కూడా సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం మర్చిపోతామో దాని గురించి ఎఫెక్ట్ అవుతుంది. ఏమిటో నా మొహం, ఈ సిబిల్ నాకు అసలు అర్థం కాదండి. సపోజ్ ఏదైనా హౌస్ హోల్డ్ ఐటమ్ ఏదైనా తీసుకుంటాం, అవును, ఎందుకు లోన్ అని ఫుల్ పేమెంట్ చేసామనుకోండి, అప్పుడు కూడా సిబిల్ పడిపోతుంటారు. ఇది ఎక్కడ గొడవ స్వామి, మొత్తం పే చేసినా కూడా సిబిల్ పడిపోవడం ఏంటి? అవును, ఈ సిబిల్ కు అర్థం బద్దం లేదనిపించింది నాకైతే.
అవును. సో అట్లా ఈ సిబిల్ లేని వాళ్ళకి చాలా మంది వచ్చి వాళ్ళకి హై శాలరీస్ అయినా సరే సిబిల్ లేకపోతే లోన్ రాకపోవడం అనేది బ్యాంక్ నుంచి కొంచెం ఇబ్బందికరంగా చూశాను అవన్నీ. సో అందుకని నేను ఒక ఆప్షన్ తీసుకొని వచ్చి ఒక 3 ఆప్షన్లు ఈఎంఐ ఆప్షన్లు మన కంపెనీని ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళకి. ఒకటి స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్, 2 ఫాస్ట్ ట్రాక్ ఈఎంఐ ప్లాన్, 3 కస్టమైజ్డ్ ఈఎంఐ ప్లాన్. ఏమిటో నాకు వివరంగా చెప్పాలి కొంచెం. చెప్తాను. మా ఎంప్లాయీస్ అందరూ పాపం చిన్న చిన్న 25 లోపు ఉన్నవాళ్ళే అందరూ. ఓకే. నాకేమనిపించింది అంటే దిస్ ఈస్ ద రైట్ ఏజ్. వాళ్ళు ఆల్రెడీ ఇన్కమ్ సోర్స్లోకి ఎంటర్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంత జీతం వచ్చినా వాళ్ళకంటూ కనీసం ఒక 100-150 గజాలు ల్యాండ్ ఉండాలి. కమింగ్ డేస్లో ఒక భరోసా ఉంటుంది కదా సార్. అవును, అవును. ఏది లేకపోయినా అక్కడ చిన్న గుడిసేసుకుని ఏదో ఒకటి 4 ఆకుకూరలు పండించుకున్నా బతకగలుగుతాం అని. కమింగ్ డేస్లో వి డోంట్ నో సార్ వాట్ విల్ హ్యాపెన్. ఉద్యోగాలు ఉంటాయా, చేస్తాయా, బిజినెస్లు ఉంటాయా, చేస్తాయా, ఏది చెప్పలేము. మనకంటూ ఒక 100 గజాలు ల్యాండ్ ఉంటాయి. తినకో తలో గంజో దాగి ఒక చోట పడి ఉంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నా ఎంప్లాయీస్కి ఏదైనా చేయాలని నాకు చాలా మనసులో ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన 3 ఆప్షన్స్ లో వివరంగా ఒకసారి మాకు చెప్తే విల్ గెట్ సమ్ ఐడియా. స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్ అంటే ఏంటంటే మేడం, స్టాండర్డ్ గా ఒక పర్టికులర్ ఒక డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక 5 lakhs అనుకున్నాం డౌన్ పేమెంట్, ఫ్లాట్ ఒక 30 lakhs అనుకున్నాం. 25 lakhs ఏదైతే ఉందో అది దాదాపు బిలో 36 months పాటు మనం ఈఎంఐ ప్లాన్ చేసుకోవచ్చు. సో దానికి ఎంత అయితే అవుతుందో అది. కాకపోతే 18 months దాటిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. అక్కడ గజం మామూలుగా 200 ఎక్స్ట్రా అవుతుంది అక్కడ. ఎప్పుడైతే మనం స్టాండర్డ్ ఈఎంఐలోకి వెళ్తామో, ఎప్పుడైతే మనం ఫాస్ట్ ట్రాక్ ఈఎంఐలోకి వస్తామో 50% పే చేసుకోవచ్చు. రిమైనింగ్ 1 year లోపల పే చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే ఎక్కువ మంత్లీ ఎక్కువ అవుతారు వాళ్ళకి. అంటే ఉదాహరణకి 50% పే చేస్తారు. ఒక 24 lakhs అనుకున్నాం ఫ్లాట్, 12 lakhs వచ్చి డౌన్ పేమెంట్ చేసుకుంటారు 50%. ఇంకొక 12 lakhs వచ్చి మంత్లీ 1 lakh కింద వాళ్ళు ఏం చేస్తారు, ఇయర్ కి క్లోజ్ చేసేసుకుంటారు. ఇది ఫాస్ట్ ట్రాక్ ఈఎంఐ ప్లాన్. 3 ఏదైతే ఉందో ఇది కస్టమైజ్డ్ ఈఎంఐ ప్లాన్. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళకి ఎంత కంఫర్ట్ అట్లా. ఇదేదో మా వాళ్ళకి బాగున్నట్టుంది. విన్నావా? కానీ ఏంటంటే 36 months లోపల పే చేసుకుంటే గజానికి ఒక 2 రోజుల్లో పెరుగుతుంది. ఒక 18 months దాటిన తర్వాత. ఒకవేళ అలా కాదు 48 months పెట్టుకున్నారు అంటే అక్కడ గజానికి 5 రోజుల్లో పెరిగిపోతుంది. సో ఇలా చాలా మంది ఏం చేస్తారంటే మేడం, ఫాస్ట్ ట్రాక్ ఈఎంఐ ప్లాన్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటారు కొంతవరకు. సో మరి దాదాపు 20% ఒక కస్టమైజ్డ్ ఈఎంఐ ప్లాన్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు మంత్లీ ఎంతైనా కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. కొంతమంది 1 lakh కట్టుకుంటారు, కొంతమంది 2 lakhs కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. అట్లా ఎంత వీలైతే అంత. దీన్నే కస్టమైజ్డ్ ఈఎంఐ ప్లాన్ తీసుకొని వచ్చాం. దీనివల్ల ఏమైంది అంటే కస్టమర్స్ కి మనం ఫ్లాట్ కొనగలం అనే ఒక నమ్మకం వచ్చింది. కరెక్ట్. సో దీనివల్ల ప్రజల్లోకి ఇంకొంచెం మనం డెప్త్గా వెళ్ళాం కాబట్టి చాలా వరకు ప్రజలు నమ్మి మన దగ్గరకు వస్తున్నారు. దట్స్ సో నైస్. కానీ కొన్ని వెంచర్స్ వాళ్ళు మినిమం మాకు 300 గజాల నుంచి ఉందండి, మినిమం 200 గజాల నుంచి ఉంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. మీ వెంచర్లో మినిమం అంటే ఎంత ఉందండి? 167 మేడం. 167 గజాల నుంచి మొదలు మన మీర్ఖాన్పేట ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో అక్కడ ఏదైతే 167 స్టార్ట్ చేస్తున్నామో మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళు కొనొచ్చు. దాంట్లో లేదు మా దగ్గర డబ్బులు ఇంతే ఉంది మేము ఈఎంఐ ప్లాన్కి వెళ్తాం, అలాంటి వాళ్ళు కొనొచ్చు. ప్రతి ఒక్కరూ ఒక రిచ్ పీపుల్ నుంచి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన దగ్గర తీసుకోవచ్చు. సో అలాంటి ప్లాన్స్ తీసుకొని వచ్చాము. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. వెంచర్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు చాలా వరకు అందరూ రోడ్లు చేసేస్తారు, ఫ్లాట్లు డివైడ్ చేసేస్తారు, వెళ్ళిపోతారు, మొక్కలు పెరిగిపోతాయి, పిచ్చి మొక్కలు అయిపోతాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో, ఇప్పుడు మన వెంచర్ తీసుకుంటున్నామో డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతుంటాయి కదా, ఆ వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మన సీసీ కెమెరాస్ ఫిక్స్ చేస్తాం. అది కస్టమర్స్కి ఇస్తాం, మల్టిపుల్ యాక్సెస్ దానికి. ఓకే. కస్టమర్ డెవలప్మెంట్ జరిగేది మొత్తం ఇక్కడ చూస్తారు. మీరు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఏ రోజు ఏం పని జరుగుతుందో వాళ్ళ ఫోన్లోనే చూస్తారు. వాళ్ళకి ఒక ఐడి ఇస్తాం, పాస్వర్డ్ ఇస్తాం. వాళ్ళు క్లిక్ చేశారా, కెమెరా తిప్పుకున్నారా, ఎవరైనా ఏం చేస్తున్నా చూసుకున్నారా, అక్కడ మొక్కలు నాటారా, లేదు అని అంటే చెత్త ఎక్కువ పడిపోయిందా, వర్షం ఎక్కువ వచ్చి పిచ్చి మొక్కలు వచ్చాయా, నేను అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు, అప్డేట్ వాళ్ళే కాల్ చేస్తారు నాకు. సో ఇలాంటి ఆప్షన్ తీసుకొని వచ్చాం. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తీసుకొని వచ్చాం. సో ఏంటంటే చాలా వరకు వర్షాలు వస్తే లైన్స్ దిగిపోవడం జరుగుతున్నాయి. సో ఫ్యూచర్లో అట్లాంటిది లేకుండా ఒకటి సోలారు, రెండవది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తీసుకొని వస్తున్నాం. అది ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవంతా మామూలే. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఈ క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఏదైతే ఉందో ఫ్రీ ఉంటుంది. కొంతమంది 25,000 30,000 తీసుకుంటారు, కొంతమంది క్లబ్ హౌస్ చేస్తామని డబ్బులు తీసేసుకుని ఏదేదో చేస్తారు. సో అట్లా కాకుండా క్లబ్ హౌస్ సగం కట్టేసుకుని వదిలేసి చెప్పలేం. అదిగో పిల్లర్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా, కట్టేస్తున్నాం. పిల్లర్లు వేసాం కదా, స్లాబ్ టైం పడుతుంది, ఆగండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 3-4 years నుంచి అదే ఉంటుంది, ఆ పిల్లర్లే కనిపిస్తాయి. సో అలా కాకుండా మన వర్క్ జరుగుతూ ఉంటుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అక్కడ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది.